హాయ్ ఫ్రెండ్స్, మేము వందల్లో వీడియోస్ చేసాం. కానీ చాలా మంది చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్. ఒరే మాయా, ఈ సంబంధం అన్న కొంచెం ఓకే చేయరా. నాకు ఓకే అవ్వాలని ఉంటది కదరా. వాళ్ళు రిజెక్ట్ చేసేస్తే నేనేం చెయ్యాలి చెప్పు. ఇప్పటికి 30 పెళ్లి సంబంధాలు అయినాయిరా, నువ్వెవ్వరికి నచ్చలేదురా. అవునరా, ఎవ్వరికి నేను నచ్చలేదు. ఈ సంబంధమైన అలాగే ఓకే చేయించాలి. ఒరే, ఇదేనా బిల్డింగ్? ఆ, ఈ బిల్డింగేరా. అరే, ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకొని నీకు సంబంధం ఇవ్వడం ఏంట్రా? నాకేదో తేడా కొడుతుందిరా. తేడా లేదు, ఏం లేదు. నాకు మంచి జరగాలని ఉన్నది. అందుకే దేవుడు ఆ 30 సంబంధాలు క్యాన్సిల్ చేసి ఇది ఫిక్స్ చేసేలా ఉన్నారు. ఇది ఎలాగైనా ఓకే అయిపోతుంది. చూడు, పద లోపలికి. వావ్, బానే ఉందిరా బిల్డింగ్ మీది. అవునరా, చాలా పెద్దగా ఉంది కదా. నాదే పెళ్ళయ్యాక ఇదంతా. హాయ్ అండి. హలో అండి, ఎవరు మీరు? నేనే అను. నన్ను చూడడానికి వచ్చారు మీరు. అను మీరేనా? మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్స్ అండి. అరే, అమ్మాయి చాలా బాగుందిరా, ఎలాగైనా సెట్ చేసుకోరా. ఏంటండి అటువైపే చూస్తున్నారు? నాన్న ఊర్లోకి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఏమైందో ఏంటో. హా? అయ్యో అవునా, మీరేం టెన్షన్ పడక, నేను వెళ్ళి మీ నాన్నని తీసుకొస్తాను, సరేనా? రే అబ్బా, నువ్వెక్కడికి రా. నువ్వు అమ్మాయితో ఉండి ఇక్కడే ఉండు. నువ్వు అమ్మాయితో ఉండి పెళ్లి సెట్ చేసుకో, నేను వెళ్ళి చూసి వస్తా. థ్యాంక్స్ రా మాయా. ఇంతకీ మీ నాన్న పేరేంటండి? భూపతి రాజా. మాయా, ఆల్ ద బెస్ట్ రా. కుమ్మే సెట్ చేసుకో ఎలాగన్నా. నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చేలోపు సెట్ చేసేస్తా పాపని. ఏంటి, మనం మాట్లాడుకుందాం. ఈ లోపు మా వాడు అలాగైనా మీ నాన్నని తీసుకొచ్చేస్తాడు. మీరేం టెన్షన్ పడకండి, నా మీద కొంచెం ఫోకస్ చేయండి. సరే అండి. అండి, భూపతిరాజు గారు ఎలా వచ్చారు, మీరు ఏమన్నా చూసారండి? నాకేం తెలీదు. ఏంటిడు చెప్పమంటే ఏదో దెయ్యం చూసి భయపడి వెళ్తున్నట్టు వెళ్ళిపోతున్నాడు. సర్లే, ఇది లేకపోతే ఊళ్ళో జనాలు లేరు అడగడానికి. బాబాయ్, మీరు భూపతిరాజు గారిని చూసారా? అక్కడ వాళ్ళ అమ్మాయి కంగారు పడుతుంది. ఏంటి ఏమన్నా? అదే బాబాయ్, భూపతిరాజు గారు ఊళ్ళోకి వచ్చి చాలా సేపు అయిందంట. అక్కడ వాళ్ళ అమ్మాయి ఏమో కంగారు పడుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అదే బాబాయ్, భూపతిరాజు గారు బంగ్లా నుంచి వస్తున్నా. ఒరే ఏ పిచ్చోడా, ఒరే భూపతిరాజు గడు వాళ్ళ కూతురు ఇప్పుడు నా చిన్నప్పుడే చనిపోయారా. వాళ్ళు దెయ్యాలయ్యి ఇంకా కోటలోనే అలా తిరుగుతున్నారనరా. ఏంటి, వాళ్ళు దెయ్యాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నా ఫ్రెండ్ పెళ్లి చూపుల కోసమని వచ్చామండి వాళ్ళ దగ్గరికి. నేను నచ్చానా? అను, నువ్వు మరీ అంత సాఫ్ట్గా ఉన్నావేంటి? సాఫ్టా? సరే, పెళ్ళయ్యాక దెయ్యంలా మారిపోతాలే. నువ్వు దెయ్యంలా మారినా చాలా అందంగా ఉంటావు తెలుసా? అర్జెంటుగా పారిపోరా. బాబాయ్, మా ఫ్రెండ్ ఆ బిల్డింగ్ లోనే ఉండిపోయాడండి ఆ అమ్మాయితోటి. అవునా, అయితే రేపు వచ్చి నీ ఫ్రెండ్ బాడీని తీసుకో. ఆ? ఏంటండి మీరు మాట్లాడుతున్నది? లేదు, మా ఫ్రెండ్ నేను ఎలాగైనా బతికించుకుంటా. రే పిచ్చోడా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆ కోటలోకి వెళ్ళడమే తప్ప తిరిగి రావడం ఎవ్వరి వల్ల కాలేదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.